భారత్ దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది. ఇండియా సౌత్ ఆఫ్రికా జట్లు కీలక సమరానికి సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 1:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. 3 వన్డేల సిరీస్ మ్యాచ్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. సిరీస్ డిసైడ్ మ్యాచ్ కావడంతో ఉత్కంఠ నెలకొంది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతో భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖలో బ్యాటింగ్ కు ఎక్కువ అనుకూలంగా ఉండడంతో మళ్లీ 300కు పైగా స్కోర్ నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిస్తే అది సిరీస్ కైవసం చేసుకోనుంది. దాంతో సిరీస్ డిసైడర్ మ్యాచ్ ఇరు జట్లకు డూ ఆర్ డైగా మారింది. ఈ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అయితే కొద్ది సమయంలోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు రానున్నందున ప్రధాన మార్గంలో రద్దీ ఏర్పడే అవకాశం అయితే ఉంది. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్లో ఉన్నారు. ఎస్ వెంకట్, వైజాగ్ లో జరగబోయే ఈ మ్యాచ్ ఇది ఒక సిరీస్ డిసైడర్ మ్యాచ్ కానుంది. సో ఇది ఇరు జట్లకి డూ ఆర్ డైగా మారింది. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అమూల్య, ఇది మ్యాచ్ కి సంబంధించి అంటే అటు క్రికెట్ అభిమానులతో పాటుగా ఇటు మొత్తం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సామాన్య ప్రజలు కూడా కొంత ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే మన వైజాగ్ లో జరుగుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు ఏంటనే దానికి సంబంధించి ఒక రకమైనటువంటి ఉత్కంఠ అయితే ఉంటుంది. మొన్న జరిగినటువంటి 2 మ్యాచ్ల్లో కూడా అంటే ఫస్ట్ వన్డేలో భారత్ గెలవడం, 2వ వన్డేలో సౌత్ ఆఫ్రికా గెలవడం, ఇవన్నీ కూడా 2 మ్యాచ్లు ఉత్కంఠగా సాగటం. ఈ 3వ మ్యాచ్ కి సంబంధించి ఎలా ఉండబోతుంది, ఏ స్థాయిలో స్కోర్ నమోదు కాబోతుంది అనేది అయితే క్రికెట్ అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ అయితే ఉంది. అయితే ఈ ఖచ్చితంగా పిచ్ అంటే గతంలో వైజాగ్ భారత్ కు అనుకూలమైనటువంటి పిచ్. స్కోర్ కు సంబంధించి విరాట్ కోహ్లీ ఇక్కడ పలు సెంచరీలు కూడా నమోదు చేశాడు. అలాగే అటు మన రోహిత్ శర్మకు ఒక రకంగా ఇది హోమ్ గ్రౌండ్ అనే చెప్పాలి. వాళ్ళ అమ్మగారిది ఇక్కడ విశాఖపట్నమే కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ కి సంబంధించి వాళ్ళలో కూడా ఒక రకమైనటువంటి ఉత్కంఠ ఉంటుంది. కాబట్టి అంటే రోహిత్ శర్మ అభిమానులు కూడా కాబట్టి రోహిత్ శర్మ ఏ స్థాయిలో ఆడతాడు, సెంచరీ చేస్తాడా లేదా అనేది కూడా కొంత క్రికెట్ అభిమానుల్లో ఉన్నటువంటి ఉత్కంఠ అనమాట. ఎందుకనంటే గతంలో రోహిత్ శర్మకి ఇక్కడ మంచి రికార్డు ఉంది. అలాగే ఇప్పుడు డబుల్ సెంచరీ చేయాలి. ఎందుకనంటే ఈ 3 మ్యాచ్ల సిరీస్ లో రోహిత్ శర్మ 1 సెంచరీ కూడా చేయలేదు. విరాట్ కోహ్లీ వరుసగా 2 మ్యాచ్ల్లో సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. ఇక ఇప్పుడు కూడా సెంచరీ చేయాలి, డబుల్ సెంచరీ చేయాలి, 4వ డబుల్ సెంచరీ తన కెరీర్ లో నమోదు చేయాలంటూ కూడా ఫ్యాన్స్ ఫేస్బుక్ లో కానీ ఇతర సామాజిక మాధ్యమాల్లో కానీ కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ సౌత్ ఆఫ్రికా కూడా బలంగానే కనపడుతుంది. ఎందుకంటే టెస్ట్ సిరీస్ ని ఏ విధంగా గెలిచిందో చూసాం, 2వ వన్డేలో ఏ విధంగా గెలిచిందో చూసాం, మొదటి వన్డేలో ఏ స్థాయిలో పోటీ ఇచ్చిందో కూడా మనకి స్పష్టంగా అర్థమైంది. వాళ్ళు ఫస్ట్ నుంచి 8వ స్థానం వరకు 9వ స్థానం వరకు కూడా మంచి బ్యాటింగ్ ఉంది వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ఎలాగైనా సరే గెలవాలి. టెస్ట్ సిరీస్ మాత్రమే కాదు, వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకోవాలనే ఒక పట్టుదలతోనే అడుగులు వేస్తుంది. ఇక అయితే భారత్ మాత్రం అటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దాదాపుగా అంటే వన్డేలు తక్కువగా ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మంచి అంటే గిఫ్ట్ లాగా ఈ సిరీస్ ని ఇవ్వాలి అనేది కూడా కొంత ఉంది. అటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అలాగే ఇటు సీనియర్ కేఎల్ రాహుల్ వీళ్ళు కూడా ఎలాగైనా సరే సిరీస్ గెలిచి జట్టు మీద మంచి పట్టు పెంచుకోవాలి. ఇప్పుడు ఏదైతే కొన్ని జట్టులో పరిణామాలు చోటు చేసుకున్నా వీటన్నింటికీ కూడా కట్టడి వేయాలి, వస్తున్న వార్తలకు కూడా కట్టడి వేయాలి, అలాగే తమ మీద కొంత బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా కట్టడి వేయాలనే పట్టుదలతో వాళ్ళిద్దరు కూడా కనపడుతున్నారు. మరి ఈ మ్యాచ్ ఎలా సాగబోతుంది ఏంటి అనేది కూడా ఇక్కడ టాస్ కూడా కీలకమే. ఎందుకంటే చేజింగ్ కు పిచ్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే బ్యాటింగ్ కూడా మొత్తం ఫస్ట్ నుంచి కూడా చివరి వరకు కూడా కొంత విశాఖ అంటే కొంత మంచు ప్రభావం కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చేజింగ్ కు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. ఎస్, మరి దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే ఆల్మోస్ట్ 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు కూడా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అండ్ టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్మడవుతూ ఉన్నాయి. అండ్ ఈ మ్యాచ్కి అయితే చాలా క్రేజ్ కూడా ఉంది. సో ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రతా ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర బలగాలు కానీ పూర్తి స్థాయిలో ఇప్పటికీ స్టేడియం మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎక్కడికెక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల ఉగ్రవాదుల కార్యకలాపాల నేపథ్యం, మావోయిస్టుల కదలికల నేపథ్యంలో ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండానే జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇక అభిమానుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఖచ్చితంగా అటు అంటే టికెట్లకు సంబంధించి కూడా అభిమానులు ఎక్కడి నుంచో వచ్చి ఎదురు చూస్తున్నా సరే టికెట్లు దొరకని పరిస్థితి ఉంది. అలాగే కొంతమంది రాయలసీమ ప్రాంతం నుంచి కూడా అప్పటికే 1 రోజులు 10 రోజుల ముందుగానే విశాఖ వెళ్లి టికెట్లు కొనుక్కునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా టికెట్లు దొరకలేదు అనే కామెంట్ కూడా వినపడుతోంది. ఇక ఇప్పుడు అంటే అటు కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో కూడా ఒక గట్టి పోటీ నెలకొంది. దీంతో అటు రాజకీయ నాయకుల దగ్గర ఉన్న టికెట్లు కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దగ్గర ఉన్న టికెట్లు ఇవన్నీ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మరి దీనికి సంబంధించి ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఏంటి అంటే అక్కడ ఇప్పటికే అభిమానులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు టికెట్లు దొరకట్లేదు, టికెట్లు కావాలనే బ్లాక్ చేసేసారు, కొంతమంది
టికెట్లను బ్లాక్ లో అమ్ముకుంటున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అంటే సాధారణంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ మైదానంలో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఒక పోటీ అయితే నెలకొంటూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది ఏంటనే చూడాలి. ఎస్ సార్, కోహ్లీ తన కెరియర్ లో 11 సార్లు వెంటనే 2 సెంచరీలు చేశారు. ఒకసారి కూడా హ్యాట్రిక్ సెంచరీ అయితే అందుకోలేకపోయారు. మరి ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న అతను ఇప్పుడు ఈ రికార్డ్ ని అందుకునే ఛాన్స్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా కోహ్లీ ఎందుకనంటే అతను చాలా పట్టుదలగా కనిపించాడు. మొన్న 2వ మ్యాచ్ లో సెంచరీ చేస్తాడని అసలు ఎవరు ఊహించలేదు. మొదటి మ్యాచ్ లో సెంచరీ అంటే ఆస్ట్రేలియాలో అతని ఫామ్ చూస్తే చాలా మందిలో అసలు ఈ సిరీస్ లో ఆడతాడా లేదా అనే ఆందోళన కూడా ఉంది. కానీ రాంచీలో జరిగినటువంటి వన్డేలో అతను చాలా అద్భుతంగా రాణించాడు. ఇక మొన్న రాయ్పూర్ లో జరిగినటువంటి వన్డేలో కూడా కీలక సమయంలో అతను నిలబడ్డారు. రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి దాదాపు డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ 195 పరుగుల పార్ట్నర్షిప్ కూడా నమోదు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు వైజాగ్ అతనికి కొట్టిన పిండి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా సెంచరీ చేసి హ్యాట్రిక్ సెంచరీ నమోదు చేస్తే మాత్రం ఖచ్చితంగా విరాట్ కోహ్లీ అటు జట్టు నెంబర్ 1 వన్డే క్రికెట్ లో బ్యాట్స్మెన్ గా నెంబర్ 1 స్థానాన్ని కూడా అతను అధిరోహించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకొక 50 పరుగులు ఈ మ్యాచ్ లో చేస్తే అతను ఖచ్చితంగా రోహిత్ శర్మ స్థానాన్ని అతను భర్తీ చేసే అవకాశం కూడా ఉంది. ఎస్, ఖచ్చితంగా భారత్ ఈ మ్యాచ్ ని గెలవాలి అని అంటే ఎలాంటి స్ట్రాటజీ తోటి ఈ గేమ్ ని ఆడాలి? మనం బ్యాటింగ్ లో బలంగానే ఉన్నాం, కానీ బౌలింగ్ అనేది జట్టు సెలక్షన్ విషయంలో బౌలింగ్ కి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా వీళ్ళిద్దరు బౌలింగ్ చూస్తే చాలా వరకు ఆందోళనకరంగా ఉంది. మొన్న జరిగినటువంటి మ్యాచ్ లో వీళ్ళిద్దరు బౌలింగ్ జట్టు ఓటమికి ప్రధాన కారణం. అలాగే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా విషయంలో కూడా తీవ్రస్థాయిలో విమర్శలు ఉన్నాయి. కాబట్టి బౌలింగ్ విషయంలో జట్టు పక్కాగా ముందుకు వెళ్ళకపోతే మాత్రం అది ఓడిపోయే అవకాశం ఉంటుంది. స్కోర్ పరంగా 360 స్కోర్ చేయడం అనేది అంత ఆషామాషి విషయం అయితే కాదు మొన్న జరిగినటువంటి మ్యాచ్ లో. కాబట్టి బౌలింగ్ సంబంధించి ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా అంటే హర్షదీప్ సింగ్ ను సరిగ్గా వాడుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా కొంత వినపడుతుంది. కీలక సమయాల్లో అతనికి బౌలింగ్ ఇవ్వాలి అనేది కూడా ఉంది. ఇక బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి రిషబ్ పంత్ ని రవీంద్ర జడేజాని పక్కన పెట్టి రిషబ్ పంత్ తుది జట్లోకి తీసుకుంటే మంచిది అనే ఒపీనియన్స్ కూడా వినపడుతూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డికి కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది కూడా కొంత ఉంది. ఎందుకంటే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి. అయితే అతను టెస్ట్ సిరీస్ లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి కొంత విమర్శలు అయితే ఉంటాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, భారత్ దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ చాలా రసవత్తరంగా జరగనుంది. ఇండియా సౌత్ ఆఫ్రికా జట్లు కీలక సమరానికి సిద్ధమైపోయాయి. మధ్యాహ్నం 1:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. 3 వన్డేల సిరీస్ మ్యాచ్ లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. సిరీస్ డిసైడ్ మ్యాచ్ కావడంతో చాలా ఉత్కంఠ నెలకొంది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతో భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖలో బ్యాటింగ్ కు ఎక్కువ అనుకూలంగా ఉండడంతో మళ్ళీ 300కు పైగా స్కోర్ నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే అది సిరీస్ కైవసం చేసుకోనుంది. దాంతో సిరీస్ డిసైడర్ మ్యాచ్ ఇరు జట్లకు డూ ఆర్ డైగా మారింది. ఈ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. కొద్ది సమయంలోనే టికెట్లు కూడా హాట్ కేకు లాగా అమ్ముడైపోయాయి. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు రానున్నందున ప్రధాన మార్గంలో రద్దీ ఏర్పడే అవకాశం అయితే ఉంది. వైజాగ్ లో కింగ్ కోహ్లీ, రోహిత్ పై భారీ అంచనాలైతే నెలకొన్నాయి. ఇండియా బ్యాటింగ్ భారాన్ని ఈ సీనియర్లు మోయాల్సిందే. వైజాగ్ స్టేడియం కోహ్లీ అడ్డా. ఇక్కడ ఆడిన వన్డేల్లో తనకు ఏకంగా 97.83 సగటు ఉంది. ఇక కోహ్లీ తన కెరియర్లో 11 సార్లు వెంటనే 2 సెంచరీలు చేసినా ఒక్కసారి కూడా హ్యాట్రిక్ సెంచరీ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం అద్భుత ఫామ్ లో ఉన్న అతను వైజాగ్ లో ఈ రికార్డు అందుకుంటాడో లేదో ఈ మ్యాచ్ తో మనం చూడాలి. భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్ కు సుమారు 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టూ గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. డాగ్ స్క్వాడ్ తో పిచ్ అవుట్ ఫీల్డ్ తో పాటుగా గ్యాలరీ అలాగే పరిసరాలు శుక్రవారం తనిఖీ చేశారు. అన్ని గేట్ల వద్ద క్యూలో ప్రేక్షకులను లోపలికి పంపించేలా బారికేడ్లు సిద్ధం చేశారు. మ్యాచ్ సుమారు రాత్రి 11 గంటల సమయంలో ముగుస్తుందని, వేల సంఖ్యలో వాహనాలు జాతీయ రహదారిపైకి రాకుండా వాహనదారులు సంయమనం పాటించి కొద్ది నిమిషాల వ్యవధిలో వెళ్లాలని అధికారులు కోరుతూ ఉన్నారు.